పంపించండి. స్వాగతం. వచ్చి ఆశీర్వాదం. రాజగురు ఓరుగలు ప్రభువు ప్రతాపరుల వారు. ఓరుగలు జనాలు అందరూ క్షేమమే కదా? క్షేమమే కదా. ప్రతాపరుల మీకు ఈ పాఠం ఇచ్చి సత్వమే సమాధానం చేయకుండా రమ్మన్నారు. మా వెంటనే కాదు, మా ఆవేదన కూడా ప్రభుల వారికి గడిచిన 4 సంవత్సరాలుగా వర్షాలు ఈ పేరాల రాజ్యం కరువు కారణాలకు అన్నారు. ప్రభుల వారికి కూడా తెలుసు. మా రాజ్యంలో అవసరాలకు ఏ ఒక్క రోజు ప్రభువులను మేము ఆశించాము. గిరిజనులు స్వేచ్ఛాజు, వారు ఎంతో స్వేచ్ఛగా ప్రకృతి ఒడిలో పరవశిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పురాణంలో కూడా గిరిజనుల స్వేచ్ఛను హరించిన ప్రభువు ఒక్కడు కూడా లేదు. ఈ కాలం ప్రభువులు చేస్తున్నారు. కొండ కొనల్లో క్రూరపుగా సహజమైన అడవి సంపదను అనుభవిస్తూ మా గిరిజనులను సామంతులుగా పరిగణించడం తప్పు. అంటే గిరిజనులు ఆ తప్పును తప్పుగా భావించడం లేదు. మా రాజ్యం మీదే అన్నాం, నాకు మీదే అంటున్నారు. అయినా అసంతృప్తి చెందలేదు. అడవి సంపదనంతా రాజప్రసాదానికి చాలుకడగా పంపిస్తుంది.
బాధగా ఉన్నది నాకు. బాధగా దాని సామంత రాజులు కర్మపూర్వకంగా చక్రవర్తిగా సామంత రాజులను ఆదుకోవలసిన రాజులు మీ కర్మ మీరు అనుభవించండి, మా ఖజానా నింపండి అని తాకీస్తుంది. ఇంతకాలము ఒక నియంత్రణ పరిపాలనలో బతికిన వారి బాధగా ఉన్నది. అండగా ఉన్నారు. కొండ రాజ్యాలు ఉన్నాయి. కొన్ని పాపం ఉంటుంది. ప్రభువుల హెచ్చరికను గౌరవించని కారణాన మీ ఆధీనంలో ఉన్న రాజ్యము కాకతీయ స్వాధీనమైంది.